మగవాళ్ళకి మేము రామన్పేట పోవాలి. ఇప్పుడు ఎట్లా పోవాలమ్మా? నిలబడాలా? 100 రూపాయలు టికెట్ పెట్టుకొని నిలబడు అవుతుంది. ఎట్లా ఉంది చెప్పండి న్యాయం? అంటే సపరేట్ ఏమంటే వాళ్ళకి బస్సులు సపరేట్ కాదండి, నీకు సపరేట్ ఎందుకు? వాళ్ళకంతా కేటాయించండి, ఎంత సీట్ ఉంటే అంతనే కూర్చోమని చెప్పండి, అంతే చాలు. ఏం పేట మరి ఎంత సీట్ ఉందో అంత వెనక దాకా కూర్చుంటారు. వెనకకి వెళ్ళిపో, ముంగడికి రన్నింగ్లో వ్యక్తులు కింద పడిపోయి చనిపోతే డ్రైవర్లకు ఏం లేదు. ఇప్పుడు చాయ్ పాని పైసలు దొరుకుతారు. ఎట్లా ఉంటుంది వాళ్ళవి డ్యూటీ? దీనివల్ల సరుకుల రేట్లు పెరిగినాయి, పాల రేట్లు కూడా పెరిగినాయి. అవన్నీ వెళ్ళేది అనవసరం. ఇప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు ఫ్రీ బస్ అని. ఇప్పుడు మా ఇంట్లో ఆడాముండే ఇక్కడ పోతే ఆధార్ కార్డు పెట్టుకొని పోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ. కానీ అప్పుడు ఆటోలో పోయి ఆమె బస్సు పడదు, ఆమెకు బస్సులో పోతుంది. ఆటో పైసలు 100 రూపాయలు బస్సు లాలపెట్టుకు రామ్నాథ్ లాలపెట్టు పోవాలన్నా ఆటో 100 రూపాయలకి. ఇప్పుడు ఆమె ఏం చేసి ఆధార్ కార్డు పెట్టుకొని ఎక్కుతుంది. ఏమంటావు? తీసే అంటేనే ఎంత ఉందో అంత కేటాయించాలి. ఇంకోటి ఏజ్ పరువులకు సగం టికెట్ పెట్టండి. 62 ఏళ్ళకు తీసుకోండి. 62 అంటే చాలా తక్కువ ఉంటారు అంతా. ఇప్పుడు యంగ్ పిల్లలే 62, 63కి తీసుకుంటే అయిపోతుంది. అవసరం లేదమ్మా అసలు డబ్బులు. అందరు కష్టపడుతున్నారు. ఇప్పుడు బిచ్చగాడు అనక తింటుంటే వాళ్ళకి రోజు 10 వరకు 1000 రూపాయలు దొరుకుతున్నాయి. అంత ఏముంది ధనం. ఇప్పుడు ఎట్లా చెప్పినట్టు లేదమ్మా. ఇప్పుడు ఆయననేమో అట్లా ఉండే, ఇప్పుడు ఈయన ఇట్లా ఉండే. ఇది ఒక్కటి బస్సు పిరి అన్ని బాగానే ఉన్నాయి, ఇది అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇది ఒక్కటే పొరపాటు చేసిండమ్మా.